హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్. ముందుగా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఇవాళ ఏపీ న్యూస్ పేపర్స్లో వచ్చిన ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చిన ప్రధాన బ్యానర్ ఐటమ్ భక్తజన సంద్రం త్రివేణి సంగమం అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ప్రారంభం. మహాకుంభమేళాకు భారీగా తరలివచ్చిన భక్తులు. తొలి రోజు 1.65 కోట్ల మంది స్నానాలు. సో ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో సోమవారం మహాకుంభమేళా ప్రారంభం సందర్భంగా శంఖం పూరిస్తున్న ఓ సాధువు. సో భక్తులందరూ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేసిన మహాకుంభమేళా రానే వచ్చేసింది. నిన్నటి నుంచి మొదలైంది. భక్తులందరూ కూడా అంటే ఫస్ట్ రోజే 1.65 కోట్ల మంది భక్తులు పవిత్ర గంగా స్నానాలు ఆచరించారు. చాలా సంతోషించదగ్గ విషయం అండి ఇది. ఎందుకంటే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక. భారతదేశం అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకి పెట్టింది పేరు నెలవు. ఇలాంటివి చూసినప్పుడు విదేశాల వాళ్ళు కూడా అంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి చాలామంది విదేశీయులు అట్రాక్ట్ అయ్యి మన సాంప్రదాయాలని వాళ్ళు కూడా కొంతమంది పాటిస్తున్నారు. మనం గతంలో కూడా చాలామందిని చూసుకున్నాం. అలా పండుగ రోజు ఒక మంచి వార్తతో స్టార్ట్ చేశాము. భక్త జనసంద్రం త్రివేణి సంగమం చాలా చక్కగా జరుగుతోంది. ఇక మరో న్యూస్ చూసుకుంటే కనుక బాలలకు బంగారు భవిష్యత్తు, అందుకోసం రాష్ట్రంలో ఎర్లీ చైల్డ్హుడ్ అభివృద్ధి కార్యక్రమం. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. నారావారి పల్లెలో భోగి పండుగ సందడి. కుటుంబ సమేతంగా పాల్గొన్న సీఎం. మహిళలకు ఈ ఆటో రిక్షాల పంపిణీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. ఇక్కడ ఫోటో చూసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ కొంతమంది ఉన్నారండి. ఇక్కడ పిల్లలకి ఆటలు పోటీలు పెట్టారు. దానికి సంబంధించిన ఫోటో కూడా ఇచ్చారు. బుజ్జి పిల్లలు చాలా చక్కగా పోటీల్లో పాల్గొన్నారు. నారావారిపల్లెలో నిర్వహించిన క్రీడల్లో పాల్గొన్న చిన్నారులను ఉత్సాహపరుస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి. చిత్రంలో బాలకృష్ణ సతీమణి వసుంధర, బ్రాహ్మణి. నందమూరి రామకృష్ణ, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, మంత్రి లోకేష్ తదితరులు. గోనె సంచుల పరుగు పందెంలో పాల్గొన్న నారా దేవాంశ్, గ్రామంలోని చిన్నారులు. నిజంగానే పిల్లలకి స్కూల్స్లో కూడా స్పోర్ట్స్ అనేది అంత ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వట్లేదు. ఏంటంటే వాళ్ళని ఒక మిషన్స్ లాగా తయారు చేస్తున్నారు. చాలా ప్రైవేట్ స్కూల్స్లో చదవాలి, మంచి ర్యాంక్ రావాలి. ఆ ర్యాంక్ వస్తే వాళ్ళ కాలేజ్కి కానీ స్కూల్స్కి, ముఖ్యంగా స్కూల్స్ కాలేజీ, ఎందుకంటే చిన్నప్పటి నుంచే కదండి వాళ్ళకి బేస్ ఏదేస్తే పెద్ద అయిన తర్వాత కూడా అదే ఉంటుంది. సో చిన్న వయసు నుంచే వాళ్ళల్లో మానసికోల్లాసం పెంపొందించి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాలి అంటే కనుక చదువుతో పాటు ఎక్స్ట్రా కరిక్యులం యాక్టివిటీస్ కూడా పొందుపరచాలి. ఇది ఎప్పటి నుంచో వస్తుంది, కానీ చాలా పాఠశాలలు దీనిని అమలు చేయట్లేదు, పట్టించుకోవట్లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి అయినా సరే సీరియస్గా తీసుకొని ఈ విషయాన్ని పిల్లలకి రోజు ఒక 1 అవర్ స్పోర్ట్స్ ఉండేలాగా, అలాగే వీక్లో ఒక రోజు కానీ ఒక రోజులో ఒక పూట స్పోర్ట్స్ ఉండేలాగా రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే కనుక ఎంతసేపు చదవాలి, ఇంట్లో పేరెంట్స్ కూడా పిల్లల్ని ఎంతసేపు చదవాలి, ర్యాంక్ తెచ్చుకోవాలి అనేదే కాకుండా అదొక్కటే కాదండి జీవితం. క్రీడల్లో ఎంతమందిని మనం చూస్తున్నాము. నిన్ననే చూసాం ఐరా అండర్-19లో ఆ అమ్మాయి 346 పరుగులు చేసి రన్అవుట్, ఇంకా నాట్అవుట్గా నిలిచిందనమాట. చూసారా, మనం ప్రోత్సహిస్తే పిల్లలు వాళ్ళు అనుకున్న దాంట్లో ముందుకు వెళ్తారు, అనుకున్నది సాధించి తీరుతారు. కాబట్టి పిల్లలకు ఏంటంటే చదువుతో పాటు క్రీడలు కూడా చాలా ముఖ్యం. దీనికి సంబంధించి బాలలకు బంగారు భవిష్యత్తు అని చెప్పేసి అంటే ఎర్లీ చైల్డ్హుడ్ అభివృద్ధి కార్యక్రమాలు ప్రవేశపెడతాం రాష్ట్రంలో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఇది చాలా మంచి నిర్ణయం సీఎం గారు. ఇంకొక న్యూస్ చూసుకుంటే కనుక సంక్రాంతి వేడుకల్లో ప్రధాని భోగి మంట వెలిగించిన మోడీ. రైతులకు సుసంపన్నమైన పంటలు చేతికి రావాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంట పండుగ సంబరాలు. హాజరైన పలువురు ప్రముఖులు. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో రైతుల పండుగ సంక్రాంతి ఎంత ఘనంగా జరుపుకుంటామో ఆ పండుగ గురించి ఇచ్చారు. ఆ పండుగలో అంటే కేంద్ర మంత్రి ఎవరైతే ఉన్నారో కిషన్ రెడ్డి ఢిల్లీలో వాళ్ళ ఇంట్లో ఈ సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోడీని పిలిచారు. దాంతోపాటు పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. సో మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఈ సంక్రాంతి పండుగ గొప్పతనాన్ని ఎలా చేసుకుంటాము అన్నదాన్ని ప్రధాని మోడీకి అంటే ప్రత్యేకంగా చూపించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టున్నారు. సో మోడీ గారు కూడా రైతులకు సుసంపన్నమైన పంటల చేతికి రావాలనేసి ఆకాంక్షించారండి. ఆంధ్రజ్యోతిలో ప్రధాన శీర్షికలో వచ్చిన న్యూస్ ఐటమ్స్. పండుగొచ్చింది, గత సర్కార్ పెండింగ్కు మోక్షం. సంక్రాంతి వేళ ఖాతాల్లోకి సొమ్ము. భారీగా పెండింగ్ బిల్లుల విడుదల. వివిధ వర్గాల ఖాతాల్లోకి 6,700 కోట్లు. సర్వత్రా హర్షాతిరేకాలు. ఇవన్నీ జగన్ సర్కార్లో పేరుకుపోయిన బకాయిలే. ఉద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టర్లు, చిరు వ్యాపారులు, పోలీసులు, అమరావతి రైతులకు జమ. ఫోటో కూడా ఇచ్చారండి ఒకటి.
నారావారిపల్లెలో పిల్లల ఆటలు తిలకిస్తున్న వేళ సీఎం చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి ఉన్నారని చెప్పేసి దీని గురించి మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము ఈనాడు న్యూస్ పేపర్లో. అంటే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే కనుక పేరుకుపోయిన బకాయిలు ఏవైతే ఉన్నాయో 6,700 కోట్లు వాటిని విడుదల చేశాము అని చెప్పేసి చెప్తున్నారు. ఇవన్నీ కూడా జగన్ సర్కార్లో పేరుకుపోయిన బకాయిలే అని చెప్పారు. ఉద్యోగులు, విద్యార్థులు, కాంట్రాక్టర్లకు, చిరు వ్యాపారులు, పోలీసులకు, అమరావతి రైతులకు ఈ అకౌంట్లలో జమ అన్నారు. మరి ముఖ్యమైన ఆరోగ్య రంగాన్ని ఎందుకు వదిలేశారు సీఎం గారు? పండుగ పూట ఓకే, బాకీ ఉన్న అమౌంట్ అంటే అది పెండింగ్లో ఉన్నాయి బకాయిలు అంటే ఒక రకంగా అప్పు కిందే లెక్క కదా. మరి వాటిని రిలీజ్ చేశారు. ప్రజలందరూ సంతోషంగా పండుగ జరుపుకోవాలి అన్నారు. మరి వైద్య రంగాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేశారు? వైద్య రంగానికి కూడా 3,000 కోట్లు బకాయిలు ఉన్నాయి కదా. అది మీరు వచ్చిన తర్వాత చేసిన బకాయిలా, గత సర్కార్ బకాయిలా అన్నది పక్కన పెడితే ముఖ్యంగా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఎవరికైనా, ఏ మనిషికైనా ఆరోగ్యంగా ఉంటే ఏదైనా చేయగలరు, ఏదైనా సాధించగలరు. మరి అలాంటిది వైద్య రంగానికి 3,000 కోట్ల రూపాయలని ఎందుకు ఆ బకాయిల్ని మీరు విడుదల చేయలేదండి? అది విడుదల చేస్తుంటే ఎంతమంది ప్రజలు ఇంకా ఆనందోత్సాహాలతో ఉండేవాళ్ళు? మీరేదో వరాల జల్లు కురిపించాం 6,700 కోట్లు అనుకుంటున్నారు, కానీ అది బకాయి అన్నది అందరికీ తెలుసు. ఎనీవే, మీరు అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అయినా సరే ఇన్ని రోజులు పక్కన పెట్టింది, ఇప్పుడు పండుగ ముందర 6,700 కోట్లు బకాయిలు ఎవరికైతే చెల్లించాలో వాళ్ళ అకౌంట్లలో జమ చేశారు. చాలా సంతోషం, సంక్రాంతి పండుగకి సంతోషంగా ఉంటారు. కానీ వైద్య రంగాన్ని మీరు నిర్లక్ష్యం చేశారు. ఎప్పుడు విద్య, వైద్య, ఆరోగ్యం ఈ 3 చాలా ఇంపార్టెంట్ అండి. మీరు వైద్య రంగాన్ని నిర్లక్ష్యం చేశారు. వైద్య రంగానికి కూడా ఆ 3,000 కోట్ల బకాయిలు చెల్లించుంటే కనుక ఇంకా బాగుండేది, ప్రజలు ఇంకా సంతోషంగా పండుగ జరుపుకునే వాళ్ళు. ఇంకొకటి చూసుకుంటే కనుక కో అంటే కోట్లు, తొలి రోజే 300 కోట్ల పందాలు, గోదావరి సహా పలు జిల్లాల్లో కోడి పందాల జోరు, పందెం రాయుల్లో హుషారు, కొందరికి బుల్లెట్ల కానుక, లక్షల సంఖ్యలో తరలి వచ్చిన జనం, ఎటు చూసినా సంక్రాంతి సంస్కృతి, పులివెందులకు పాకిన పందాలు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారండి. బెజవాడలో ఏర్పాటు కాలు దువ్విన కోళ్ళు. సంక్రాంతి అంటేనే మనం ముఖ్యంగా చూసుకుంటే భీమవరం ఇటువైపు అంతా కూడా కోడి పందాలు, రైతుల పండుగ కోడి పందాలు. దానికోసం చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి కూడా కోడి పందాలని, అంటే వేరే జిల్లాల నుంచి, వేరే స్టేట్స్ నుంచి వచ్చి కూడా చూసే వాళ్ళు ఉన్నారు. ఆ కోడి పందాల మీద బెట్టింగ్లు వేసే వాళ్ళు కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన న్యూసే. ఇక్కడ అంటే మనం ఇందాక అనుకున్నాము కోడి పందాలు అంటే భీమవరం అటువైపు ఎక్కువ ఫేమస్. ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు, అన్ని జిల్లాలకు కూడా ఆ కోడి పందాలు అన్నది వ్యాపిస్తోంది అని చెప్పేసి, అందులో భాగంగానే బెజవాడలో ఏర్పాటు చేసిన ఓ బరిలో కాలు దువ్విన కోళ్ళు అని చెప్పేసి ఫోటో కూడా ఇచ్చారు. ఇక ఇంకొక ముఖ్యమైన న్యూస్ పేపర్ దిశ చూసుకుంటే కనుక దిశలో బ్యానర్ ఐటమ్ గా ఇచ్చిన న్యూస్ ఏంటంటే పండుగ రోజు ప్రజాసేవలోనే. సో సంక్రాంతి వేడుకలకు కుటుంబ సమేతంగా సొంతూరు వెళ్ళిన సీఎం చంద్రబాబు. సో మనము ఇదివరకే చూసుకున్నామండి, అంటే ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ చూసాము. సొంతూరుకి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. పోటీలు పెట్టడం, పిల్లలకి ప్రజలందరితో కలిసి ఉండడం, ఇదంతా చూసుకున్నాము. కాకపోతే దానికి కొంచెం డిఫరెంట్గా ఇచ్చారు ఇక్కడ. అంటే పండుగ రోజు కూడా తీరిక లేకుండా ప్రజాసేవలోనే గడిపారు అన్న న్యూస్ ఇచ్చారు దిశలో. క్షణం తీరిక లేకుండా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు హాజరు, సీసీ రోడ్లు, పాఠశాల భవనాలు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన, మహిళల స్వయం ఉపాధికి ఈ ఆటోలు అందజేత, అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల మానసిక వికాసానికి కేర్ అండ్ గ్రో సంస్థతో ఒప్పందం. ఒకటి చూసుకుంటే కనుక సంక్రాంతికి పండుగకు కుటుంబ సమేతంగా స్వగ్రామం నారావారి పల్లెకు వెళ్లిన సీఎం చంద్రబాబు అక్కడ క్షణం తీరిక లేకుండా ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. సాధారణ రోజుల్లో పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉండే సీఎం చంద్రబాబు పండుగ పూట కూడా ఏమాత్రం విశ్రాంతి లేకుండా గడిపారు. సోమవారం ఉదయం స్థానిక నేతలతో కలిసి భోగి వేడుకల్లో పాల్గొన్న అనంతరం సొంత గ్రామం నుంచి చంద్రగిరి మండలంలోని వివిధ గ్రామాల్లో మౌలిక సౌకర్యాలపై దృష్టి సారించారు. రోడ్లు, విద్యుత్ కేంద్రాలు, పాఠశాల భవనాలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. వివిధ గ్రామాలకు చెందిన 15 మంది మహిళలకు స్వయం ఉపాధి నిమిత్తం సబ్సిడీతో ఎలక్ట్రిక్ ఆటోలు పంపిణీ చేశారు. ఈ ఆటోల ద్వారా నెలకు ఆయిల్ రూపంలో 12,000 రూపాయల వరకు ఆదా అవుతుందని సీఎంకు అధికారులు వివరించారు. సూక్ష్మ సాగునీటి పథకంలో భాగంగా రైతులకు డ్రిప్లు, స్ప్రింక్లర్లను పంపిణీ చేశారు. నారావారిపల్లెలో 4.27 కోట్ల రూపాయలతో విద్యుత్ ఉప నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారంటండి. పండుగ రోజు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఊరికి వెళ్ళినప్పటికీ కూడా అక్కడ ఏవైతే చేయాలో, అంటే రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, ఇంకా మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఆ ఏరియాస్లో సీసీ రోడ్లు కానీ, పాఠశాల భవనాలు కానీ, విద్యుత్ సబ్స్టేషన్లు కానీ వీటన్నిటికీ కూడా శంకుస్థాపన చేశారంట. అలాగే మహిళలకు ఈ ఆటోల్ని పంపిణీ చేయడం జరిగింది. చాలా పండుగ అని చెప్పేసి పండుగలోనే మునిగిపోకుండా ప్రజాసేవలో కూడా ఉండిపోయారు చంద్రబాబు నాయుడు గారు. ఇంకొక వైపు ఇంకొక న్యూస్ చూసుకుంటే అభివృద్ధి పనులకు హోంమంత్రి శంకుస్థాపన.
భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలిపిన అనిత, ఆమె సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నాయకులు. సంక్రాంతి సంబరాల్లోనూ వినతుల వెల్లువ, నారావారి పల్లెల సమస్యలు తెలుసుకున్న మంత్రి లోకేష్, గ్రామంలో కాలినడకన తిరుగుతూ స్థానికుల యోగక్షేమాలు తెలుసుకున్న యువనేత. వెరీ గుడ్ లోకేష్ గారు. ఎందుకంటే పండుగకని ఊరు వెళ్ళారు, ఒకవైపు పండుగ చేసుకుంటూ అలాగే గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయని చెప్పేసి సమస్యలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు. చాలా మంచి విషయం అండి ఇది. సాక్షి న్యూస్ పేపర్లో ప్రధాన బ్యానర్ ఐటంగా వచ్చినది మనము ఇందాక మాట్లాడుకున్నాం. ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ ప్రారంభమైంది. దానికి సంబంధించిన న్యూస్నే సాక్షిలో కూడా ప్రధాన బ్యానర్ ఐటంగా ఉంది. దాదాపు 1.65 కోట్ల మంది భక్తులు మొదటి రోజే గంగా స్నానాలు ఆచరించారు. ఇక్కడ చూసుకుంటే కనుక భక్తజన సందోహం ఎలా ఉందో మనకి బాగా కనిపిస్తోంది. సో ఎటువంటి ఆటంకాలు ఏమీ జరగకుండా ముందస్తుగా ప్రభుత్వం కూడా కట్టుదిట్టంగా ఏర్పాట్లు చేసింది. ఇక్కడ బోట్లన్నీ కూడా సిద్ధంగా ఉంచిందండి. మనం అది చూస్తున్నాము. ఇక్కడ ఫోటో కింద కూడా ఇచ్చారు. సోమవారం మహాకుంభమేళ తొలి రోజున ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమస్థలి వద్ద పుణ్యస్నానాలకు తరలివచ్చిన భక్తులు అని చెప్పేసి. మరో ముఖ్యమైన న్యూస్ అండి. అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి. పెట్టుబడి సాయం కోసం 54 లక్షల మంది రైతుల ఎదురుచూపు. 2 సీజన్లలో ఒక్క విడత కూడా అందని సాయం. 20,000 చొప్పున 10,000 కోట్లు ఇస్తానన్న కూటమి సర్కార్. ఇంత మోసమా? అన్నదాతల్లో పెళ్లిబుకుతున్న ఆగ్రహం. ఆర్బీకేలు నిర్వీర్యం. విత్తనాలు, ఎరువులు లేవు. కనీస మద్దతు ధర లేక రైతులు దిగాలు పడుతున్నారు. సాయం లేదు, బీమా పరిహారం అసలే లేదు. రైతులపైనే పంటల బీమా ప్రీమియం భారం. దీంతో బీమాకు 36 లక్షల మంది రైతులు దూరం. 3 న్యూస్ పేపర్స్ చూసుకున్నామండి. వాటిల్లో ఎక్కడే కానీ ఈ న్యూస్ రాలేదు. అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు న్యూస్ పేపర్స్ అన్న తర్వాత అంటే ప్రజలకి గవర్నమెంట్కు వారధి మీడియా. అది న్యూస్ ఛానల్స్ అవ్వచ్చు, వార్తాపత్రికలు కావచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ముఖ్యంగా ఈ న్యూస్ పేపర్స్ ఛానల్స్ వారధి. మరి అలాంటప్పుడు ఉన్నది ఉన్నట్టు వెయ్యాలి. ఇక్కడ పార్టీలతో ప్రమేయం లేదండి, ప్రభుత్వంతో ప్రమేయం లేదు. ప్రభుత్వం తప్పు చేసినా లేదా చెప్పిన హామీల్ని సమయానికి తీర్చకపోయినా లేక ప్రతిపక్షాలు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నా ఏది జరిగినది జరిగినట్టు ప్రజలకు చెప్పాలి. అంతేకాని మా పేపర్ ఏమో ఈ పార్టీకి ప్రో ఉంటుంది, మా పేపర్ ఏమో ఈ పార్టీకి వ్యతిరేకంగా ఉంటుంది, మేము ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాము అన్నది పత్రికలు కానీ టెలివిజన్ ఛానల్స్ కానీ ఏవైతే న్యూస్ ఛానల్స్ ఉన్నాయో, అంటే వార్తలు ప్రసారం చేస్తున్న న్యూస్ ఛానల్స్ ఉన్నాయో వీళ్ళు ఇవన్నీ మానేసేయాలి ఇప్పటికైనా కూడా. ఎందుకంటే గత ఎలక్షన్స్లో కూడా మనం చూసుకున్నాము, చాలామంది ప్రజలకు కూడా అదే అంటే ఒక అభిప్రాయం ఏర్పడింది, ఈ ఛానల్ అంటే ఇది, ఈ న్యూస్ పేపర్ అంటే వీళ్ళది అని చెప్పేసి. సో ఎవరూ కూడా ఇలా అంటే ఇలాంటి ఒక్క పార్టీకే వంత పాడతాము, ఇంకొక పార్టీ మంచి చేసినా కూడా దానిపైన కూడా బురద చల్లుతాము, లేదంటే ప్రభుత్వం మంచి పని చేస్తోంది ప్రతిపక్షంగా మేము బురద చల్లుతాం అనడం ఏమాత్రం సమంజసనీయం కాదు. కాబట్టి మనం అంటే యాజ్ ఎ జర్నలిస్టులుగా మనం చేయాల్సిన పని ఏంటి? ప్రజలకు గవర్నమెంట్కి వారధిగా ఉంటూ జరుగుతున్న విషయాన్ని జరిగినట్లు తెలపడమే మన లక్ష్యం. దీనికి ఆ ఛానల్స్ యాజమాన్యం కానీ పేపర్స్ యాజమాన్యం కానీ సహకరించాలి. ఇక్కడ ఇంత పెద్ద మనం 3 రోజుల నుంచి చూస్తున్నాం సాక్షిలో. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ కూడా బయట పెట్టింది. ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ ఏదైనా కూడా ఊరిని ఇవ్వడం కాదు కదండి. గ్రౌండ్ రిపోర్ట్ అంటే ఫీల్డ్కి వెళ్ళి అక్కడ జరుగుతున్న వాస్తవ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో అవన్నీ తెలుసుకున్న తర్వాతనే గ్రౌండ్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ఆ గ్రౌండ్ రిపోర్ట్లో కూడా ఇదే వచ్చింది. మనం నిన్న కూడా చెప్పుకున్నాం, మొన్న కూడా చెప్పుకున్నాము. అంటే ఒకవైపు ధరలు పెరిగిపోయాయి, ప్రజలకు అందాల్సిన అంటే ప్రభుత్వం నుంచి అందాల్సిన పథకాలు కానీ ఏవి అందట్లేదు. పండుగ పూట సంతోషంగా పండుగ చేసుకుందాము అనుకుంటే కనుక షాప్కి వెళ్ళి కొనడానికి అంటే అమ్మబోతే అడవి కొడబోతే కొరవి అన్నట్టు అన్నచందంగా ఉంది అని చెప్పేసి నిన్న కూడా ఇచ్చారు, మాట్లాడుకున్నాము. సో రైతుల పండుగ కదా సంక్రాంతి. మరి రైతులు సంతోషంగా ఉన్నప్పుడే కదండి అందరూ సంతోషంగా ఉంటారు, రాష్ట్రం సంతోషంగా ఉంటుంది. మరి 20,000 చొప్పున 10,000 కోట్లు ఇస్తామన్నారు కూటమి సర్కారు. మరి సంక్రాంతి పండుగకి ఎందుకు రిలీజ్ చేయలేకపోయారు మీరు? 6,700 రూపాయలు ఏదైతే బకాయిలు ఉన్నాయని చెప్పారో అవి వేశారు, ఓకే. అలాగే పెట్టుబడి సాయం కింద మీరు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు. 2 సీజన్లలో ఇప్పటి వరకు ఒక్క విడత కూడా సాయం అందలేదు. సో అన్నదాతలు పెళ్ళుబుకుతున్న ఆగ్రహం. ఎందుకంటే మాటలు చెప్తున్నారు బట్ వాటిని ఆచరణలో పెట్టలేదు, అమలు చేయలేదు. అలాంటప్పుడు ఎవరికి కోపం రాదండి? ఇప్పుడు రైతుల పరిస్థితి ఎలా ఉంటుంది? దిగుబడి వస్తే ధర ఉండదు, ధర ఉంటే దిగుబడి ఉండదు. దీనికి ముఖ్యంగా
ప్రకృతి సహకరించాలి. దేనికి? వర్షాలు వచ్చి సమృద్ధిగా నీరుంటేనే పంటలు బాగా పండుతాయి. సో, వర్షాలు రావాల్సిన టైంలో అంటే ప్రకృతి మానవ తప్పిదమే ఇది కూడా. అంటే ప్రకృతికి విరుద్ధంగా మనం చేసే పనుల వల్ల అంటే ప్లాస్టిక్ వ్యర్థాలు అవ్వచ్చు, విద్యుత్కి సంబంధించిన కొన్ని ఉపకరణాలు వాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రకృతిలో మార్పులకు కారణమయ్యాయి. ఎప్పటినుంచో గ్లోబల్ వార్మింగ్ అని చెప్తూ ఉన్నారు. బట్ నెగ్లెక్ట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికైనా సరే మనం అందరం రియలైజ్ అవ్వాలి. దానివల్లనే ఇప్పుడు చూసుకుంటున్నాం మనము చలికాలంలో వర్షాలు వస్తున్నాయి. ఇదివరకు ఎప్పుడైనా ఉందండి చలికాలంలో భారీ వర్షాలు రావడం? సో పంట ఏదైతే ఉందో పంట చేతికి అందే సమయంలో వర్షాలు రావడం వల్ల పంట నష్టపోవడం జరుగుతోంది. కానీ పంటకి ఎప్పుడైతే వర్షాలు అవసరమో కాలమే అనుకోండి అప్పుడు వర్షాలు పడట్లేదు. బోర్లు ఉన్నప్పటికీ కూడా వర్షం రాకపోతే భూమిలో తంపు ఉండదు. నీళ్ళు ఎలా అందుతాయండి? బోర్లలో కూడా నీళ్ళు ఇంకిపోయే ప్రమాదం ఉంది. సో ఎటు చూసినా కూడా రైతులకి కష్టాలే తప్ప ఆనందం ఎక్కడుందండి? వాళ్ళు ఆనందంగా ఉండాలంటే వచ్చిన పంటలకి సరైన ధర ఉండాలి. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళకి ప్రోత్సాహకాలు అంటే అందరికీ అందించే ప్రోత్సాహకాల కన్నా కూడా ఎక్కువ ప్రోత్సాహకాలు రైతులకే అందించాలి. ఎందుకంటే రైతులు దేశానికి రాష్ట్రానికి వెన్నెముక. రైతే రారాజు అవ్వాలి అంటే ఏం చేయాలి? ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలి. ఎందుకంటే వాళ్ళకు కష్టపడి చేసే వ్యవసాయం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి కూడా ఎవరి నుంచి సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారండి? అప్పులు తీసుకొస్తున్నారు, పెట్టుబడులు పెడుతున్నారు, కానీ పంట చేతికి రావట్లేదు. చేతికి వచ్చే టైంకి ఏదో ఒకటి అవుతోంది. పోనీ వర్షాలు అన్ని అనుకూలించి పంట బాగా వచ్చింది అంటే ధర ఉండదు. మధ్యలో దళారీలు దిగబడిపోతారనమాట. సో వీళ్ళని కట్టడి చేయడంలో కూడా ప్రభుత్వము చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వమే ధాన్యం నేరుగా కొనుగోలు చేయాలి. కొనుగోలు చేసి రైతులకి ఆనందాన్ని ఇవ్వాలి. కానీ సంక్రాంతి పండుగ ఏదైతే ఉందో సో ఈ సంక్రాంతి పండుగకి రైతుల్లో ఆనందం కనిపించలేదని చెప్పేసి ప్రధానంగా సాక్షిలో ఇచ్చారండి. ఎందుకంటే పంటల బీమా ప్రీమియం కూడా రైతులపైనే వేసేశారంట. మరి అది తప్పు కదండి. చెప్పారు గత ప్రభుత్వం ఇచ్చేది, మరి మీరేం చేస్తున్నారు? ఇవ్వాలి కదా. అది కూడా చేయకోకుండా ఇట్లా వచ్చేస్తే రైతులు ఇంకెలా బతుకుతారండి? దీంతో బీమాకు 36 లక్షల మంది రైతులు దూరం. సో మనం రైతులని అంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మీరు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చినా ఏం తీసుకొచ్చినా కూడా ఉద్యోగాలు సృష్టించగలుగుతారు. కానీ మనం రోజు ఆహారం తినాలి అంటే రైతు అనే వాళ్ళే కదా ముఖ్యం. కాబట్టి మీరు దేనికి ఒక్క పరిశ్రమలపైనే ఫోకస్ చేయకుండా రైతుల మీద ఫోకస్ చేసి ముఖ్యంగా రైతులకే ఎక్కువ ప్రోత్సాహకాలు అందించాలి. ఇంకొక ముఖ్యమైన న్యూస్ చూసుకుంటే తిరుమల లడ్డు విక్రయ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందంటండి. మంటలను అదుపు చేసిన సిబ్బంది షార్ట్ సర్క్యూట్ కారణమన్న టీటీడీ. ఇంకొక న్యూస్ మనం ఇందాకే చూసుకున్నాము ఇతర పత్రికల్లో కూడా. ఆనందం ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి మోడీ అన్నారు. ఏ సందర్భంలో అన్నారంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ గారు అంటే ఆనందం ఆరోగ్యాన్ని ఇవ్వాలనేసి ఆకాంక్షించారు. ఒకటి మనం ఇక్కడ చూసుకుంటున్నాం ఇందాక మాట్లాడుకున్నదే అన్నదాత ఇంట కానరాని సంక్రాంతి అని. దీన్ని ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ అంటే మనం చూసుకున్న న్యూస్ పేపర్లలో ఎవరైనా సరే కవర్ చేశారండి? కవర్ చేయలేదు. అందుకే అన్నది పారదర్శకంగా ఉండాలి. ముఖ్యంగా జర్నలిస్టులు పారదర్శకంగా ఉంటారు, కాకపోతే యాజమాన్యం ఉండాలి. ఎందుకంటే యాజమాన్యమే కదా ఈ న్యూస్ వేయండి అని చెప్తారు. సో జర్నలిస్టులు స్వేచ్ఛగా వాళ్లకు చెందిన అంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో చూసారో ఫీల్డ్లో దాన్ని వేసే అవకాశం లేకుండా పోతుంది. ఈ మధ్య ఏంటి గత కొన్నేళ్లుగా ఇదే పరంపర కొనసాగుతోంది. అలా కాకుండా ఏది నిజమో ఏది అబద్ధమో అది మాత్రమే ప్రజలకు అందించాలి. పత్రికలు నడుపుతున్న వాళ్ళైతేనేమి, ఛానళ్ళు నడుపుతున్న వాళ్ళైతేనేమి. సో ఒకవైపు ప్రజలు బాధల్లో ఉన్నారు, రైతులు బాధల్లో ఉన్నారు అని చెప్పేసి ఇచ్చారు సాక్షిలో. మిగతా పేపర్లలో అసలు ఎక్కడే కానీ ఇది కనిపించలేదు. సో సంతోషంగా ఉంటే అందరికీ సంతోషమే. అలాంటప్పుడు అనవసరంగా అయితే ఇలా వెయ్యరు కదా అన్నది నా ఉద్దేశం అండి. ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం మంచి పనులు చేస్తోంది, కానీ రైతుల మీద కూడా ఫోకస్ పెట్టేసి రైతుల అభివృద్ధికి సాయపడండి. అప్పుడే రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంటుంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తూ ముందుకు దూసుకెళ్తుంది, అభివృద్ధి పయనంలో ముందుకెళ్తుంది. ఇది ఇవాల్టి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన న్యూస్ పేపర్ అనాలిసిస్. మరో న్యూస్ పేపర్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. బీ హ్యాపీ, స్టే స్ట్రాంగ్, స్టే హెల్తీ.